ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ టీం చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమితో ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ఇప్పటివరకు కూడా 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఏమనిపించిందంటే పవన్ కుమార్ శరవత్ టీంలో ఉంటే బాగుండేది అనిపించింది. ఈ మ్యాచ్లో పవన్ కుమార్ శరవత్ లేనటువంటి లోటు అయితే కనపడింది. పవన్ కుమార్ శరవత్ ఇంజురీ అయ్యి టీం నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి తెలుగు టైటన్స్ టీం 5 మ్యాచ్లు ఆడితే అందులో 2 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు గెలిచింది. అదే పవన్ కుమార్ శరవత్ టీంలో కనుక ఉంటే ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా గెలిచి ఉండేది. ఈ వీడియోలో మనం పవన్ కుమార్ శరవత్ ఇంజురీ అప్డేట్ అండ్ టీంలోకి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారనేది ఈ వీడియో ఎండింగ్లో దీని గురించి మాట్లాడుకుందాం. మనం ముందుగా అసలు మ్యాటర్లోకి వస్తే లాస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం గుజరాత్ జైంట్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం 28 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ టీం 31 పాయింట్లు, 3 పాయింట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ టీం తెలుగు టైటన్స్ మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు, మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది తెలుసుకుందాం. అండ్ వీడియో ఎండింగ్లో పవన్ కుమార్ శరవత్ యొక్క ఇంజురీ అప్డేట్ అండ్ టీంలోకి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, చాలా విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ముందుగా మన తెలుగు టైటన్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే పవన్ కుమార్ శరవత్ లేనప్పటి నుంచి విజయ్ మాలిక్కే మన టీంని లీడ్ చేస్తూ వస్తున్నాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ మొత్తం 18 రేట్లు చేస్తే 15 రేట్ పాయింట్స్ సాధించాడు. అందులో 7 టచ్ పాయింట్లు, 7 బోనస్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ కూడా ఉంది. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ చాలా కీలకంగా అయితే మారాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించాడు. అండ్ తెలుగు టైటన్స్ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో ఆశీష్ నర్వాల్ 17 రేట్లు చేస్తే 7 పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ మరో రైడర్ అయినటువంటి మంజిత్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అండ్ డిఫెండింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. శంకర్ గడ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవర్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ యొక్క రేటింగ్ యూనిట్ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. కానీ డిఫెండింగ్ యూనిట్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అవడం జరిగింది. ఈ మ్యాచ్లో డిఫెన్స్ అనేది మన తెలుగు టైటన్స్ టీంకి సపోర్టింగ్గా ఉంటే ఈ మ్యాచ్ తప్పకుండా మన తెలుగు టైటన్స్ గెలిచి ఉండేది. ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ యూనిట్ బాగా పర్ఫార్మెన్స్ చేయకపోవడమే. అండ్ గుజరాత్ జైంట్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ పర్తిక్ దయా ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం 22 రేట్లు చేస్తే 10 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి గుమాన్ సింగ్ ఈ మ్యాచ్లో కేవలం 5 రేట్ పాయింట్లు మాత్రం సాధించాడు. గుమాన్ సింగ్ నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోయాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి రాకేష్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అండ్ గుజరాత్ జైంట్స్ యొక్క డిఫెన్స్ యూనిట్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి జితేంద్ర యాదవ్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ ఇంపార్టెంట్ టైంలో సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి డిఫెండర్ రోహిత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. సో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి ఏ టీం కూడా ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో తెలుగు టైటన్స్ టీం ఒకసారి ఆల్అౌట్ అయింది. సెకండ్ హాఫ్లో గుజరాత్ జైంట్స్ టీం ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ టీం ఆల్అౌట్ అవడంతో గుజరాత్ జైంట్స్ టీం లీడ్లోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యేసరికి మన తెలుగు టైటన్స్ టీం 28 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ టీం 31 పాయింట్లు, 3 పాయింట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ టీం మన తెలుగు టైటన్స్ టీం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయకపోవడమే. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. థర్డ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 4వ ప్లేస్లో యుమంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 5వ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. 6వ ప్లేస్లో పునేరి పల్టన్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 7వ ప్లేస్లో జైపూర్ పింక్ మెథర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 8వ ప్లేస్లో యూపీ వెదర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 9వ ప్లేస్లో తమిళ తెలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది.
అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. సో మన తెలుగు టైటన్స్ టీం అయితే ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా మన తెలుగు టైటన్స్ టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోతుంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం సేఫ్ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో పవన్ కుమార్ శరవత్ యొక్క ఇంజరీ విషయానికి వస్తే ఈ సీజన్లో యూపీఏ టీంతో తలపడినప్పుడు పవన్ కుమార్ శరవత్కి అయితే లెగ్ ఇంజరీ అయింది. అప్పటి నుంచి పవన్ కుమార్ శరవత్ టీంలో కనిపించడం లేదు. పవన్ కుమార్ శరవత్ ఇప్పుడల్లా టీంలో కనిపించే అవకాశం అయితే లేదు. ఎందుకని అంటే పవన్ కుమార్ శరవత్కి రెస్ట్ అనేది అవసరం అంట. అందువలన రాబోయే కొన్ని మ్యాచ్లో పవన్ కుమార్ శరవత్ టీంలో కనిపించడు. ప్లే ఆఫ్ సమయానికైతే పవన్ కుమార్ శరవత్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో నేనైతే మన ఛానల్ తరపు నుంచి పవన్ కుమార్ శరవత్ త్వరగా కోలుకొని కోర్టులో కనపడాలని కోరుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలపండి. సో ఇదనమాట ఈ వీడియో అయితే. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ మ్యాచెస్ అయిపోయాక రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.